నమస్తే వెల్కమ్ టు సీఎం టైమ్స్ న్యూస్. ప్రకాశం జిల్లా కొండేపి పంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం చేసిన కుట్రలపై చీఫ్ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి వర్యులు వైసీపీ రాష్ట్ర పీఏసీ సభ్యులు కొండేపి నియోజకవర్గ డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి వర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ శాసనసభ్యులు మల్లాది విష్ణు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు, సర్పంచ్ అభ్యర్థి శ్రీమతి పిల్లి మేరీ అభ్యర్థిత్వాన్ని ఫోర్జరీ సంతకాలతో రద్దు చేసి టీడీపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా చేయడంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. పల్లె మేరమ్మ ఒక దళిత మహిళ, నిరక్షరాస్యరాలు, ఏదో కష్టపడి సంతకం నేర్చుకుంటే ఆ సంతకాన్ని కూడా ఫోర్జరీ చేస్తూ ఈరోజు నామినేషన్ విత్డ్రాల్ చేసిన విషయాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్ని డాక్యుమెంట్లు కూడా ఆవిడికి సమర్పించడం జరిగింది. ఆ నామినేషన్ విత్డ్రాల్ రోజు మరి ప్రాణాలు అరిచేతిలో పట్టుకొని ఎక్కడ దౌర్జన్యం చేస్తారో, ఎక్కడ ఒత్తిడికి గురి చేసి, ఎక్కడ కుటుంబం మీద దాడి చేసి అందరినీ మరి పట్టుకొచ్చి బలవంతంగా విత్డ్రాల్ చేస్తారని చెప్పి ఊరు వదిలిపోయి ఎక్కడో తలదాచుకుంది. నామినేషన్ అయిన తర్వాత వద్దామనుకుంటే ఆమెకు అవకాశం కూడా ఇవ్వకుండా నామినేషన్ను ఏకపక్షంగా దొంగ సంతకాలతోటి విత్డ్రా చేసినటువంటి ఘటన నిజంగా సిగ్గుచేటని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయనేది మనందరం కూడా చూస్తున్నాం. ఈ సంవత్సర కాలం నుంచి దుర్మార్గపు పాలన, దురదృష్ట పాలన, రౌడీయిజం పాలన ఈ సంవత్సర కాలం నుంచి చూస్తున్నాం. నిన్న కడపలో అయితే సాక్షాత్ ఒక బీసీ ఎమ్మెల్సీని చంపేసే విధంగా కార్ల మీద దాడులు చేసి, గూండాయిజాలు చేసి చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితిలో మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు కానీ, ఈరోజు మన మేరీ గారు ఒక దళిత మహిళ ముందుకొచ్చి పోటీ చేస్తుంటే ఆమెకు తెలియకుండా ఫోర్జరీ చేసి, సంతకం కూడా ఫోర్జరీ చేసేసి, ఆమె కూడా లేకుండా, ఆమె కానీ ఎవరైతే ప్రపోజల్ పెట్టారో వాళ్ళు కానీ ఎవరు కూడా ప్రొసీజర్ పాటించకుండా రిటర్నింగ్ అధికారి ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో వారు ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఎన్నికల కమిషన్ కూడా కలవడం జరిగింది. దళిత మహిళా రిజర్వేషన్ అయినటువంటి స్థానంలో పోటీ చేస్తానని ముందుకు వచ్చినటువంటి సందర్భంలో అధికార పక్షానికి సంబంధించి మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా పోలీసులను ఉపయోగించి అక్కడ ఆవిడ ప్రమేయం లేకుండా ఎన్నికల అధికారికి ఫోర్జరీ పత్రాలు సమర్పించి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించుకున్నారు. ప్రజలకు ఏమీ చేయలేదు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా మోసగించబడ్డాయి. అందుకనే మీకు భయం, ఎన్నిక జరిగితే మేరీ ఎక్కడ సర్పంచ్ అయిపోతుందో, హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం ఎక్కడ ఓటమి పాలవుతుందో అని చెప్పనే ఉద్దేశంతో ఈ రకమైనటువంటి ఫోర్జరీ చేసి ఏకగ్రీవంగా చేసుకోవడం జరిగింది.